ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు? నీ పిల్లలు పుడితే పుట్టరు, ఒకవేళ పుడితే వాడికి వచ్చి అంగమైకల్యం వస్తుంది, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, మళ్ళీ తాగడానికి వచ్చి నీళ్ళు చచ్చిపోతాం, మత్స్యకారులు అందరూ చచ్చిపోతారు, మత్స్యం అంతా చచ్చిపోతుంది. నువ్వే చెప్పావు కదా. మరి ఏ కోణంలో చెప్పావు? ఏ అథారిటీతో చెప్పావు? ఇది కూడా శానిటీ ఏంటి అంటే చెప్పినవన్నీ అయితే తప్పు చేసి కాదు, నేను అబద్ధాలు చెప్పాను, నేను చెప్పిన దాన్ని కూడా తప్పు అయిపోయింది, ఇంకో ముక్కు నేలకు రాసుకుంటున్నాను, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పాను, ఇవన్నీ అబద్ధాలని చెప్పండి వచ్చి చెప్పాను. వాళ్ళు బతిమాలుకోమండి, మాకు అభ్యంతరులే, వాళ్ళని కన్విన్స్ చేసుకోమండి, మాకు అభ్యంతరులే. అంతేగాని వాస్తవాలే అది వాస్తవం నువ్వు నమ్మింది వాస్తవం అమ్మాయికి నమ్మరా? వాళ్ళకి తెలుసు కదా. మనం చెప్పిన మాట పాపం గుడ్డుగా నమ్మే వ్యక్తులు కదా అందరూ. అంటే ఇప్పుడు బాధ్యతగా ఉన్న వ్యక్తులు ఎంతవరకు నిజం చెప్పాలి, ఎంత మన నిబద్ధత ఉండాలి, ఎంత నిబద్ధత ఉండి మాట్లాడాలి, కానీ కాదు కదా. అందుకే ఈ విషయాలు వస్తాయి. దయచేసి ఇవాళ ఏదైతే ఇక్కడ వచ్చిన ఆ సంఘీభావం తెలిపామో ఈ ప్రజల తాలూకు కోరికని ఏ విధంగా అయితే అయినా సరే వాళ్ళ మాట ప్రకారమే కార్యక్రమం జరగాలి. దానికోసం వాళ్ళ వెనకాతల ఏ స్థాయికైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి మనం చేస్తాం.